అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు చాలా మంచిది. అదే అడవిలో ఒక తొంటరి కుందేలు కూడా ఉంది. ఒకరోజు తాబేలు కుందేలును కలుద్దామని వెళ్ళింది. అలా నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ కుందేలు దగ్గరికి తాబేలు చేరుకున్నది. అప్పుడు కుందేలు ఇలా అంది, ఏంటి తాబేలు, ఉండే కొద్దిగా ముసలివాడివి అవుతున్నట్టున్నావు. బొత్తిగా నడవలేకపోతున్నావు. ఇలాగైతే ఎలాగా? నేను చూడు ఎంత చక్కగా గెంతుతున్నానో, ఇలా నువ్వు గెంతగలవా అని ఎగతాళిగా మాట్లాడింది. అప్పుడు తాబేలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి కుందేలు, ఏంటి భయపడ్డావా? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు, అంతేలే ఓడిపోతావని చెప్పి ఎగతాళి చేస్తుంది. దానికి కోపం వచ్చిన తాబేలు, సరే నేను పందానికి సిద్ధం అంటుంది. దానికి కుందేలు, నీకు నేను చాలా ఎక్కువ, నా శిష్యుడితో పోటీపడు చూద్దాం అంటుంది. తాబేలుకి కుందేలు శిష్యుడికి పోటీ మొదలవుతుంది. కుందేలు శిష్యుడు ముందు వేగంగా వెళ్తాడు. వేగంగా వెళ్తూ తాబేలును చూసి ఇలా ఎగతాళి చేస్తాడు. రే ముసలాడా, రే తాబేలు, రే రారా చూసుకుందాం, రే నువ్వు ముందా నేను ముందా, రారా దమ్ముంటే చూసుకుందాం. ముసలి వాడివి నువ్వు కిందుకురా నాతో పోటీ, దారి రే చూసుకుందాం, నేను పరిగెడితే నువ్వు ఎక్కడ పరిగెత్తగలవు అంటుంది. ఆ తర్వాత కుందేలు శిష్యుడికి ఆయాసం వచ్చి నెమ్మదిస్తాడు, వెనకబడిపోతాడు. తాబేలు మాత్రం మొదట ఎలా మొదలుపెట్టిందో అలాగే చివరి వరకు వెళ్ళి విజయాన్ని సాధిస్తుంది. తాబేలు గెలిచిందేంటి? నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఓడిపోయాడని పారిపోయినట్టున్నాడు. సరేలే, ఈ తాబేలును ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు చాలా గొప్పలు పోయిద్దిగా తాబేలు. చూడు తాబేలు, అప్పుడప్పుడు మీరు గెలవడం సహజమే. మా ఓడి ఏదో కొంచెం తొందరపడి వెళ్ళి ఆయుసపడి ఆగిపోయాడు. అలానే నువ్వు గెలిచావని గొప్పలు పోకు. నువ్వు నా మీద కాదు కదా గెలిచింది, నా శిష్యుడి మీదే కదా. గెలిచానని సంబరపడిపోకు. నీకు నిజం చెప్పనా? నా శిష్యుడికి నేనే చెప్పాను, తాబేలు మీద ఓడిపోరా, లేదంటే బాధపడుతుంది, ముసలిదవుతుంది కదా, ముసలోడిని బాధ పెట్టడం దేనికి అని నేనే వాడికి చెప్పాను అని నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది కుందేలు. ఈ కథని బట్టి మీకేమర్థమైంది? ఎప్పుడూ ఎవరిని తక్కువగా చూడకూడదు. అలా తక్కువగా చూస్తే మనమే తక్కువైపోతాం. అర్థమైందా? వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.